రాత్రికాల ప్రార్థన. పూజానయుడా, స్తోత్రార్హుడా, అద్వితీయుడా, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము అయ్యా. ఉదయము లేచినది మొదలుకొని ఈ రాత్రి సమయము వరకు, ఈ క్షణము వరకు మమ్మల్ని అందరినీ కూడా రక్షించినందుకు, కాపాడినందుకు, మీ కృప చూపించినందుకు స్తోత్రాలు నాయనా. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, మా ప్రయాణాలను దీవించారు, మా పనులను ఆశీర్వదించారు, మా ప్రయత్నాలను అయ్యా ప్రతి వాటిని కూడా దీవించినందుకు స్తోత్రాలు. ఏ అపాయము, ఏ ప్రమాదము, ఏ ఇబ్బంది మాకు జరగకుండా కాపాడినందుకు కృతజ్ఞతలు. ఈ రాత్రి యందు సజీవులుగా మమ్మల్ని మరొకసారి మీ పాద సన్నిధిని నిలవబెట్టుకున్నందుకు, కుటుంబం అందరము కలిసి అయ్యా మీ పాద సన్నిధిలో చిన్న సంఘముగా చేరి ప్రార్థించుకునే సహాయమును మా అందరికీ అనుగ్రహించినందుకు మీకే లెక్కించలేని స్తుతులు, మీకే లెక్కించలేని స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును అని కీర్తనల గ్రంథము 97వ కీర్తన 10వ వచనము ద్వారా నాయన మీరు సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, మమ్మల్ని అందరినీ కాపాడే దేవుడవు నాయన. భక్తిహీనులైనటువంటి వారి చేతుల్లో నుండి మమ్మల్ని విడిపించే దేవుడవు నాయన. ఈ రాత్రిని ఎవరైతే చిక్కుబడి ఉన్నారో, దేని చేతులో అయితే వారు చిక్కుబడి ఉన్నారో నాయన, వాటిలో నుండి బిడ్డలను విడిపించండి. ఏ శత్రువు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడో ఆ శత్రువు నుంచి వారికి ఈ రాత్రిన విడుదల అనుగ్రహించండి. వారి ప్రాణాలను కాపాడండి, వారికి రక్షణ సహాయము దయచేయండి. ఏ హాని వారికి జరగదు, మీరు కాపాడుతూనే ఉంటారు కనుక అయా వారందరూ కూడా ధైర్యము కలిగి ఈ రాత్రిన జీవించే కృప చూపించండి తండ్రి. ఎంతో మంది బిడ్డలు ప్రతిరోజు రాత్రి సమయం మంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, కార్యాలు చూస్తూ ఉన్నారు, అద్భుతాలు చూస్తున్నారు నాయన. ఈ రాత్రిన కూడా ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాల్లో కూడా అద్భుతంగా తండ్రి కార్యాలను జరిగించండి, అనుకున్నవన్నీ కూడా నెరవేర్చండి తండ్రి. అవునయ్యా, ప్రాముఖ్యంగా అనారోగ్యము అనే ఆ బలహీనత, శారీరక బలహీనత అయా, వాటిని బట్టి చింతిస్తూ ఏ పని చేయలేక ముందుకు సాగలేక దుఃఖిస్తున్నారు. స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయండి. దురాత్మ అంధకార క్రియలను, చేతబడి శక్తులను అన్నిటిని యేసు నామములో లయపరచండి. అయా బిడ్డలు తండ్రి ఎటువంటి ఆయా బలహీనత కలిగి ఉన్నప్పటికీ, ఎటువంటి అవయవంలో లోపము ఉన్నప్పటికీ వాటిని సరిచేయండి నాయన. మంచి ఆరోగ్యంతో వారిని నింపండి తండ్రి. అదే విధంగా ప్రభువా, చేస్తున్న పనులను దీవించండి. అప్పులు చేసి ఉన్నారు, అప్పుల నుంచి విడుదల దయచేయండి. మోసం చేశారు, నష్టపరిచారు నాయన, వాటి నుంచి మరలా వారు లేవనెత్తబడుటకు సహాయము దయచేయండి. అదేవిధంగా సమాధానం లేని కుటుంబాలు అనేకం ఉంటుండగా వారి కుటుంబంలో సమాధానాన్ని దయచేయండి. ప్రేమించే హృదయం, తగ్గించుకునే హృదయం, ఒకరినొకరు అర్థం చేసుకునే హృదయము బిడ్డలకు దయచేయండి. యవన బిడ్డలు కలిగి ఉన్న చెడు స్నేహాలు, చెడు అడిక్షన్స్ అన్నిటి నుంచి కూడా విడుదల అనుగ్రహించండి. తల్లిదండ్రులకు లోబడే కృప చూపించండి నాయన. అదేవిధంగా భార్యాభర్తల మధ్య సమాధానాన్ని, ప్రశాంతతను, నెమ్మదిని దయచేయండి తండ్రి. రక్త సంబంధికుల మధ్య ఆస్తి గొడవలను తొలగించండి ప్రభువా. గర్భఫలం లేని వారిని బట్టి అడుగుతున్నాం అయా, వారి మూసుకుపోయిన ఆ గర్భము తెరవబడి అద్భుతంగా సంతానం వారు పొందుకునే కృప చూపించండి నాయన. గర్భిణీలుగా ఉంటున్నారు, ఏ సమస్య వారి దగ్గరకు రాకుండా, వారి కడుపులో ఉన్న బిడ్డను తాకకుండా అయా మీరే రక్షించండి, కాపాడండి నాయన. అదే విధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగం వారికి దయచేయండి. ఆయా వివాహముల విషయంలో కూడా కృప చూపించి మంచి సాటి అయిన సహాయమును బిడ్డలకు మీరే దయచేయమని. గృహాలు కడుతున్నారు నాయన, బిడ్డలకు అవసరతలు తీర్చండి. సొంత గృహం లేని వారికి సొంత గృహాన్ని దయచేయండి ప్రభువా. అదే విధంగా ప్రభువా, ఎవరైతే ఆయా దేశాలకు వెళ్తున్నారో వారందరినీ దీవించండి. వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, పాస్పోర్ట్స్లో, అన్ని విషయాల్లో మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం.
వివిధ దేశాల్లో ఉండి ఉద్యోగ వ్యాపార పరిచర్యలు చేస్తున్న వారు ఉన్నారు, చదువుతున్న వారు ఉన్నారు. ఏ సమస్య వారిని ముట్టకుండా అయా ఒంటరిగా ఉంటుండగా కాపాడమని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారయ్యా, కేసులన్నిటినీ కొట్టివేయండి, న్యాయమును వారి ఎడల జరిగించండి. నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ప్రయాణాలు చేస్తూ ఉన్నారు తండ్రి, వారు కూడా రక్షణ కలిగి ఉండుటకు, ఏ ఇబ్బందులు ప్రమాదాలు వారి దగ్గరకు రాకుండా కాపాడబడుటకు సహాయము దయచేయండి ప్రభువా. అదేవిధంగా లోన్స్ అప్లై చేశారు, పెన్షన్స్ కోసం ప్రార్థిస్తున్నారు, రిటైర్మెంట్స్ కోసం, ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం నాయనా అడుగుతున్నారు తండ్రి. అన్ని కూడా వారి జీవితంలో మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా భారతదేశాన్ని దీవించండి, ప్రజలను, రాజకీయ నాయకులను, అధికారులను ఆశీర్వదించండి. బోర్డర్స్ లో ఉంటున్న మా సైనికులందరినీ, వారి కుటుంబాలను మీరే తండ్రి మీ రక్షణలో కాపాడుకొనమని మేమందరము కూడా సేద తీరబోతున్నాము. మంచి నిద్రతో సంతృప్తి పరచండి అయా. గృహము చుట్టూ మీ కంచె దయచేయండి. నిద్రలేమి పీడకల సమస్యలు లేకుండా, అంధకార దురాత్మ క్రియలు వారిని ఏ విధాలుగా ఇబ్బందులు పెట్టకుండా, దొంగలు, శత్రువులు వారి దగ్గరకు రాకుండా మీరే రాత్రంతను ప్రతి బిడ్డను భద్రపరచమని, మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని రాత్రి మీకు అప్పగిస్తున్నాము అయా. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మా అందరినీ సజీవులుగా చేర్చి మీ ముఖ దర్శనం చేసుకుని మీ నామాన్ని ఆరాధించే సహాయము దయచేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.